అల్లర్లు జరిగిన పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి సీఈఓ అక్కడ పర్యటిస్తున్నారు. అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్ బాలాజీరావు పోలీస్ అధికారులతో వివరణ తీసుకున్నారు. నర్సారావుపేట మండలం కాకాని జేఎన్టీయు కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అని అధికారులకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు, బందోబస్తుపై టీడీపీ ఏజెంట్లతో మాట్లాడి ఆరా తీశారు ముఖేష్ కుమార్ మీనా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రోహిత్, ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పోలింగ్ తర్వాత కూడా జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లపై ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ మీనా అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీళ్ళిద్దరూ కూడా పర్యటించడం జరిగింది. నరసరావుపేట కలెక్టరేట్ లో ఎస్పీ మల్లికా గారికి అలాగే కలెక్టర్ శ్రీబాలాజీతో కలిసి సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సెంటర్ అయినటువంటి ఏదైతే జేఎన్టీయు కాకానటువంటి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లడం జరిగింది. అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారని పల్నాడు ఎస్పీ మల్లికా గారికి అడగడం జరిగింది. దీనికి సంబంధించి 4 అంచెల భద్రత ఏర్పాటు చేస్తాం. జనరల్ గా కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తాం. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం. పూర్తిగా కంప్లీట్ గా సీసీ కెమెరా సర్వేలెన్స్ లో కౌంటింగ్ కేంద్రం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే డీజీపీతో మాట్లాడటం జరిగింది. ఎక్కడ భద్రత సంబంధించి చూసుకున్నట్లయితే నరసరావుపేటలో అల్లర్లు జరిగిన నేపథ్యం ఏదైతే నరసరావుపేటలోనే టీడీపీ వైసీపీ వర్గీయులు కొట్టుకోవడం ఇప్పటికీ కూడా 144 సెక్షన్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారని కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగనే ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా ఆ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అడగటం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగనే పోలీస్ తీసుకున్నటువంటి పూర్తి స్థాయిలో చర్యలను వివరించడం జరిగింది. దీంతో పాటు చూస్తున్నట్లయితే కౌంటింగ్ కేంద్రం మొత్తం కూడా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు జరిగిందనేది ఆయన పూర్తి స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. అదే సమయంలో కౌంటింగ్ కేంద్రంకి ఒక టీడీపీ ఏజెంట్ కూడా రావడం జరిగింది. సో టీడీపీ ఏజెంట్ తో మాట్లాడటం జరిగింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి బందోబస్తు ఉంది అంటే వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా సూచనలు ఉన్నాయని కూడా అడగటం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో నరసరావుపేటలో కౌంటింగ్ కేంద్రం వద్ద కావచ్చు, ఎన్నికల కౌంటింగ్ సమయంలో జరిగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న దాని మీద కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలు మళ్లీ రిపీట్ అవడానికి వీల్లేదు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలి. కౌంటింగ్ తో పాటు కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు జరగడానికి వీల్లేదు. పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం నెలకొల్లేలాగా ఏది కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ సమయంలో కూడా సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగనే కేసులకు సంబంధించి కూడా సీఈఓ మీనా పూర్తిగా అధికారులతో మాట్లాడటం జరిగింది. దాడులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరైనా ట్రబుల్ షూటర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలా, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్షలో మాట్లాడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ జరిగే సమయంలో కౌంటింగ్ సంబంధించి ఎవరినైనా ముందస్తు అదుపులోకి తీసుకోవడం, ఎవరిపైన ఆంక్షలు పెట్టడం లాంటివి చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పోలింగ్ రోజు సుమారు 9 నుంచి 10 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారు అని ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ లో అలాంటి ఘటనలు రోహిత్ ఖచ్చితంగా ఈ రోజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ మీనా కావచ్చు, వీళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసింది కూడా దీని మీదనే. ఎట్లాంటి చర్యలు చేపట్టాలి, అలాగనే ఎటువంటి గొడవలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ రెండింటికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, అలాగనే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సో ఈ రెండింటి మీదనే ప్రధానంగా కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి అధికారులకు కూడా క్లియర్ గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద చిన్న గొడవ కూడా జరగటానికి వీల్లేదు. జరిగినట్లయితే దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. ఇప్పటికే
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ సమయం కావచ్చు, పోలింగ్ తర్వాత కూడా వైఫల్యం చెందాం. ఈసారి అలాంటి పరిస్థితి రిపీట్ అవడానికి వీల్లేదని ఆయన క్లియర్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు డీజీపీ కూడా క్లియర్ గా చెప్పారు, మళ్ళీ పల్నాడు జిల్లాలో అల్లర్లు జరగడానికి వీల్లేదు, ఒక్క చిన్న గొడవ కూడా జరగకుండా ఎవరైతే గొడవలకు పాల్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పల్నాడు గొడవలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నాము, అందరినీ చాలా మందిని అరెస్ట్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది, బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశామని చెప్పడం జరిగింది. రోహిత్. రైట్ రామారావు, అల్లర్లు జరిగిన పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి సీఈఓ పల్నాడు జిల్లాలో పర్యటించారు. అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మల్లికా గారి నుంచి వివరణ తీసుకున్నారు. నర్సారావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ ఫుటేజ్ పరిశీలించారు. రిజిస్టర్ మెయింటైన్ చేయాలని అధికారులకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు, బందోబస్తుపై టీడీపీ ఏజెంట్తో కూడా మాట్లాడి ఆరా తీశారు ముఖేష్ కుమార్ మీనా.